కన్యా రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో అంటే కుంభరాశిలో రాహువు, బుధుడు, కుజుడు, రవి 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అయితే రవి మాత్రం 14 రోజులు మాత్రమే ఈ 6వ స్థానంలో ఉండి తదుపరి సంక్రమణం ద్వారా మీనరాశిలో ప్రవేశించి అక్కడ 17 రోజుల పాటు ఉంటున్నారు. ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం పూర్తి శుభుడు కన్యారాశి వారికి. అలాగే బుధుడు పూర్తి శుభుడు, కుజుడు పూర్తి శుభ ఫలితాలు ఇస్తాడు, రవి 14వ తారీఖు వరకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఈ 4 గ్రహాలు కూడా ఇచ్చే ఫలితం ఒకే రకంగా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది కన్యా రాశి వారికి. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేదు మీరే రుణం కోసం ప్రయత్నిస్తున్నారు, ఏదో మంచి పని కోసం, ఒక గృహ నిర్మాణమో లేకపోతే ఒక గృహ నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేసుకోవడానికో, లేదో ఒక కారు కొనుక్కోవడానికో, లేదా మీ పిల్లవాడిని అబ్రాడ్ పంపించడానికో మీరే ధనం కోసం, అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు, తప్పకుండా పుడుతుంది. అంటే మీరు అప్పు తీర్చేయగలరు, ఉంటే ప్రయత్నిస్తే పుట్టగలరు. అంటే మీకు ఈ నెలంతా కూడా ఈ 4 గ్రహాలు కూడా ధనానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా వాళ్ళు చూడగలరు. ఈ విధమైనటువంటి ఫలితాలు 6వ స్థానంలో అన్ని గ్రహాలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. తదుపరి రవి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు సంక్రమణం ద్వారా, అంటే మీనంలోనికి. ఆ 7వ స్థానంలో ఆల్రెడీ అక్కడ మీకు 2 గ్రహాలు ఉండనే ఉన్నాయి. ఏంటి? శని గ్రహం నెలంతా పూర్తిగా ఉంటాడు, శుక్రుడు 25 రోజులు ఉంటాడు, రవి ఒక 17 రోజుల పాటు ఉంటాడు. ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి 7 గ్రహాలు కూడా ప్రతికూలమైనవే. శని ప్రతికూలుడే, భార్యాభర్తల మధ్యన వివాహ బంధాల్లో కొంచెం చికాకులు, అలాగే జాయింట్ వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్యన అభిప్రాయ భేదాలు. ఈ విధంగా శుక్రుడు ఇంచుమించుగా 7వ స్థానంలో అవే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే రవి కూడా అవే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంటే 3 గ్రహాలు కూడా, శని ఒకటి పూర్తిగాను, సుమారుగా శుక్రుడు కూడా అదే 25 రోజులు, అంటే మరి ఇంచుమించుగా నెలంతా ఉన్నట్టే అనుకుందాం. ఒక్క 16-17 రోజులు మాత్రం రవి. ఈ 3 గ్రహాలు కూడా ప్రతికూలం. అంటే భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు రావడానికి, భాగస్వామ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి ఏర్పడుతుంది. తద్వారా ఇంట్లో చికాకులు, వ్యాపారంలో లాభాలు తగ్గు రావడం, వ్యాపారం జరగకపోవడం, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ చికాకుల నుంచి అవి రాకుండా చూసుకోండి. భార్యలతోటి, భర్తలతోటి, భర్తల భార్యలతోటి కూడా కొంచెం హద్దులు మీరకుండా కొంచెం ఆలోచించుకుంటూ మాట్లాడడం, ఆ బంధుత్వాలు కొంచెం చెడిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక శుక్రుడు 25 రోజుల తర్వాత 8వ స్థానంలోకి వస్తాడు. అంటే ఒక 26 నుంచి, అంటే 25 రోజులు తీసేసాడు, 31 6 రోజుల పాటు 8వ స్థానంలో ఉంటారు. ఆ 8వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. మరి వాళ్ళందరికీ బాగానే ఉన్నారు, చుట్టాలు, బంధువులు అందరూ అనేటి ఒక మాట మాత్రం వినగలుగుతాం. 8వ స్థానం కదండి, 5వ స్థానం, అందరూ బాగున్నారనే మాట మాత్రం వినగలుగుతాం. కాస్త ధన లాభం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది 5 రోజుల్లో, ఈ 5-6 రోజుల్లో అంతే. ఇకపోతే దశమ స్థానంలో గురువు వక్కించుకుండో, అది ఉద్యోగపరమైనటువంటి చికాకులు కలిగిస్తూ ఉంటాడు. ఇక వ్యయ స్థానంలో కేతు, ఆయనకి చెప్పాల్సినటువంటి పని లేదు. ధన నష్టం, ధన వ్యయము, కలతర నష్టము, కొంతమందికి మనోవిచారం, కొంతమందికి కారాగార శిక్షలు పడే అవకాశం, ఇట్లాంటివి అనేక రకమైనటువంటి చికాకులన్నీ కలిగిస్తూ ఉంటాడు వ్యయ స్థానంలో కుజుడు. అంటే వీరికి మొత్తంగా చెప్పుకోవాలి అంటే కన్యా రాశి వారికి యోగించేటటువంటి గ్రహాలు ఏమిటంటే రాహు యోగిస్తాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, కుజుడు, రవి పాక్షికంగా యోగిస్తాడు. కానీ ఆ పాక్షికాన్ని కాస్త శుక్రుడు ఒక 6 రోజుల పాటు భర్తీ చేస్తాడు భాగ్యస్థానంలో ఉండి, 8వ స్థానంలో ఉండి, అంతవరకే. కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే, అంటే పర్వాలేదు, ఒక రకంగా బాగుంది అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారికి కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ప్రతికూలత ఉంటుంది, అనుభవించాల్సిందే ఫలితం, అందులో సందేహమే లేదు. కాబట్టి మనం ఒక లెక్క కాదు. అందుచేత
ఖచ్చితంగా ఉంటుందండి, అందులో సందేహం లేదు. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా ఆ నవగ్రహ శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే వేద మంత్రాలు వచ్చిన వారైతే వేద మంత్రాలు, లేదు అభిషేకం చేసుకోగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈశ్వరుడికి అభిషేకం చేసుకునేటటువంటి వారు ఈశ్వరాభిషేకం చేసుకోవటం. ఈశ్వరుడిని అంటే కేవలం నమక చమకాలు వస్తేనే అనుకోక్కర్లేదండి. శివలింగం పెట్టుకుని రోజు దాన్ని కాసిన ఒక దొరికితే బిల్వపత్రం లేదా ఒక పుష్పం లేదా ఒక చెంబుడు నీళ్లు ఆయన నెత్తిన పోయగలిగితే రోజు పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. అందులోకి ఈయనకి బాగా తోయమే ఎక్కువ ఇష్టం. కాబట్టి అభిషేకం చేసినట్టయితే ఈ దోషాల నుంచి మీరు చాలా చాలా సులువుగా మీరు బయటపడవచ్చు. జీవితం అంతా కూడా ఈ 4 రోజులు, ఈ 4 రోజులనే కాదండి, జీవితాంతం చేయగలిగితే ఎంతకాలం మీరు చేస్తూ ఉంటే అంతకాలం జీవితం సుఖమయంగానే ఉంటుంది. అది ప్రతి నెల, ఈ నెల, ఈ వారము, ఈ రోజు అనేవి లేదండి. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పై రెమెడీస్ ఎంతకాలం మీరు ఉన్నంతకాలం చేసుకున్న జీవితం అంతా వారు చాలా అపాయాల నుంచి మనల్ని రక్షిస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ రాసిన దాన్ని అమలు పరిచేటటువంటి వారే ఈ నవగ్రహాలు. ఇది గుర్తుంచుకోండి. శుభం భూయాత్.